ఫ్రెండ్స్, మారుతున్న ఆహార అలవాట్లను బట్టి మనం రకరకాల కొత్త ఫుడ్ ఐటమ్స్ని ఆస్వాదిస్తున్నాము. బిజీ లైఫ్లో ఖాళీ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఆ టైంలో వీకెండ్స్లలో మూవీస్, షాపింగ్, మార్కెట్స్కి బయటకు వెళ్ళినప్పుడు వెరైటీ ఫుడ్స్ని టేస్ట్ చేస్తుంటాము. స్నాక్స్ మన ఆహారంలో ఒక భాగం. రద్దీగా ఉన్న ప్రాంతాలలో, మార్కెట్స్లలో, షాపింగ్ మాల్స్లలో మనకి ఎక్కువగా కనపడే ఫేమస్ స్నాక్ ఐటెం ఫ్రాంకీ. సో ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి ఫ్రాంకీ స్టాల్ బిజినెస్. అందరూ ఎప్పుడో అప్పుడు ఫ్రాంకీని టేస్ట్ చేసే ఉంటాము. బజార్లో దొరికే వాటిల్లో ఫ్రాంకీకి మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. హెల్దీగా ఉండే ఈ స్నాక్స్ కోసం లెస్ ఆయిల్ యూజ్ చేస్తారు. లోపల వెజిటేబుల్స్, పన్నీర్, చికెన్, మటన్ కర్రీస్ని స్టఫ్ చేసి చీజ్ వేస్తారు. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్ అనమాట. ఇప్పుడు ఫ్రాంకీస్లో రకాలు చూద్దాం. వెజ్ ఫ్రాంకీ, పన్నీర్ ఫ్రాంకీ, చికెన్ ఫ్రాంకీ, మటన్ ఫ్రాంకీ అని రకరకాల ఫ్రాంకీస్ ఉన్నాయి. అన్ని ఫ్రాంకీస్కి సపరేట్గా కావాలంటే చీజ్ యాడ్ చేస్తారు అండ్ చీజ్ కోసం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి పట్టణాలు, నగరాలు అనుకూలం. ఇప్పుడు ఫ్రాంకీ స్టాల్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఈ బిజినెస్కి కావాల్సిన ఐటమ్స్ ఏమిటో చూద్దాం. ఈ బిజినెస్ని 2 రకాలుగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. మోస్ట్లీ మాల్స్లో ఉండే అన్ని స్టాల్స్ ఫ్రాంచైజీ స్టాల్సే. ముందుగా మీరు ఓన్గా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కావాల్సినవి చూద్దాం. ఒక స్టాల్, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు కావాలి. ఇంకా రా మెటీరియల్స్గా మైదా అండ్ గోధుమ పిండి, వెజిటేబుల్స్, పన్నీర్, ఆయిల్, సాల్ట్, మసాలా పౌడర్స్ కావాలి. నాన్ వెజ్ కోసం చికెన్, మటన్ వంటి మీట్ కావాల్సి ఉంటుంది. వీటికి సుమారు 30,000 రూపాయల వరకు కావాల్సి ఉంటుంది. ఇంకా ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. రోడ్ సైడ్ పెడితే ఎవరికి రెంట్ పే అవసరం లేదు. ఒక షాప్ కూడా రెంట్ తీసుకొని స్టార్ట్ చేయవచ్చు. లేదా వేరే షాప్ దగ్గర స్పేస్ ఉంటే అక్కడ మీ స్టాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. షాప్ వాళ్ళకి కొద్ది మొత్తంలో రెంట్ పే చేయాల్సి ఉంటుంది. 2 వర్క్ లేబర్స్ అవసరం అవుతారు. ఇక ఫ్రాంచైజీ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్రాంకీ స్టాల్ బిజినెస్లలో చాలా కంపెనీలు ఫ్రాంచైజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ వీడియోలో ఒక ప్రముఖ కంపెనీ టిబ్బాస్ ఫ్రాంచైజీ గురించి తెలుసుకుందాం. ఈ టిబ్బాస్ కంపెనీ ఫ్రాంకీ బిజినెస్ ఫ్రాంచైజీ కాస్ట్ 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఫ్రాంకీ మేకింగ్లో ట్రైనింగ్ కూడా ఇస్తారు. బ్రాండ్ కాబట్టి సేల్స్ ఇంకా డిమాండ్ బాగా ఉంటాయి, అలాగే లాభాలు కూడా. మనం ప్లేస్, ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తే మిగతావన్నీ కంపెనీ చూసుకుంటుంది. ఈ కంపెనీ ఫ్రాంచైజీలో ఎక్కువ వెరైటీ ఫ్రాంకీ రెసిపీలు ఉంటాయి. వీళ్ళ బ్రాండ్ ఫ్రాంకీస్ను సేల్ చేయాల్సి ఉంటుంది. ఒక మాస్టర్, 2 హెల్పర్స్ మినిమం స్టార్టింగ్లో అపాయింట్ చేసుకోవాలి. ఏరియా రిక్వైర్డ్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఎక్కువ స్థలం అక్కర్లేదు. చిన్న షాప్ కానీ స్టాల్ కానీ సరిపోతుంది. షాపింగ్ మాల్స్, ఎక్కువ జనాలు ఉండే మార్కెట్స్ దగ్గర అండ్ మూవీ థియేటర్స్ ఎక్కడైనా స్టాల్ పెట్టుకోవడానికి కొంచెం స్థలం ఉంటే సరిపోతుంది. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం ప్లేస్కి రెంట్ పే చేయాల్సి కూడా రావచ్చు. లేదా రోడ్డు పక్కన స్టాల్ లాగా అయితే రెంట్ ఉండదు. స్టాల్ పెట్టడానికి మినిమం 75 నుంచి 150 చదరపు అడుగుల స్పేస్ ఉండాలి. ఈ టిబ్బాస్ ఫ్రాంచైజీ బిజినెస్ కొరకు మరిన్ని వివరాలకు www.tibbasfranky.com అనే వెబ్సైట్ను విజిట్ చేయండి. ఇప్పుడు ఫ్రాంకీ బిజినెస్ను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఓన్గా ఫ్రాంకీ స్టాల్ని పెట్టుకుంటే మార్కెటింగ్ మీద శ్రద్ధ కాస్త ఎక్కువ పెట్టాలి. మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో స్టాల్ ఓపెన్ చేసి బాగా బిజినెస్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ అండ్ పార్టీస్లలో ఫ్రాంకీస్ను ఇంట్రడ్యూస్ చేసి ఎక్కువ ఆర్డర్స్ పొందవచ్చు. మార్కెటింగ్ బాగా జరగాలంటే మీ స్టాల్ నేమ్తో ఉన్న పాంప్లెట్స్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీ స్టాల్కి ఆల్రెడీ బ్రాండ్ నేమ్ ఉంటుంది కాబట్టి బిజినెస్ బాగా జరుగుతుంది. ఓన్గా పెట్టుకున్న అండ్ ఫ్రాంచైజీ తీసుకున్న సేమ్ అడ్వర్టైజ్మెంట్ కంపల్సరీ. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్లలో కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ ఈ బిజినెస్కి సూపర్ పబ్లిసిటీ ఇస్తుంది. స్విగ్గీ అండ్ జొమాటోలలో మీ కంపెనీని రిజిస్టర్ చేసుకుంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తాయి అండ్ సేల్స్ బాగుంటాయి. ఈ బిజినెస్కి అవసరమైన గవర్నమెంట్ లైసెన్స్, GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఫ్రాంకీ స్టాల్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.